శ్రీమాత్రే నమః. పొరపాటున కూడా ఈ వస్తువులను బదులుగా కూడా ఇవ్వకండి. అప్పుల్లో కూరుకుపోతారు. కొంతమంది ఎవరైనా ఏదైనా వస్తువు అడిగితే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. కొంతమందికి దానం చేసే గుణం ఉంటే మరికొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు. దానమైన బదులైన వాస్తుశాస్త్ర నియమాలను అనుసరించి నడుచుకుంటే మంచి జరుగుతుందని చెప్పబడింది. అయితే వాస్తుశాస్త్రంలో కొన్ని వస్తువులను ఇవ్వకూడదని సూచించబడింది. ఇక కొన్ని వస్తువులను ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదని చెప్పబడింది. మరికొన్ని వస్తువులను సూర్యాస్తమయం సమయంలో ఇస్తే అరిష్టమని చెప్పబడింది. అసలు వాస్తుశాస్త్రంలో ఎవరికి ఇవ్వకూడని వస్తువులేంటి, ఎందుకు ఇవ్వకూడదు అనేటటువంటి అనేక వివరాలను ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే పొరపాటున కూడా దానం చేయకూడని వస్తువులు ఇవే. వాస్తుశాస్త్రంలో దానం చేయడాన్ని మంచి లక్షణంగా సూచించారు. దాన ధర్మాలు చేయడం సత్ఫలితాలను ఇస్తాయని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని చెప్పబడింది. అయితే కొన్ని వస్తువుల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. కొన్ని వస్తువులు పొరపాటున దానం చేసినా బదులుగా ఇచ్చినా ఆర్థికంగా నష్టపోతారని, ఏమాత్రం కలిసి రాదని చెప్పబడింది. ఇక ఏ ఏ విషయాల్లో మనం బదులు కానీ దానం కానీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అంటే చేతి గడియారం మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. చేతి గడియారం యొక్క మంచి చెడు అదృష్టంతో ముడిపడి ఉంటాయి. మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దువ్వెన దానం చేసినా బదులిచ్చినా కూడా ఏం జరుగుతుందంటే, ఇక ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని మరొక వస్తువులలో దువ్వెన ముఖ్యమైనది. ఎవరి వద్దనైనా దువ్వెనని తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దాన్ని బదులుగా కానీ దానంగా కానీ తీసుకోకూడదు. ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తుశాస్త్రం నిపుణులు చెప్తున్నారు. మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానమిస్తే మీరు చేసే పనిలో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్టే అవుతుందని చెబుతున్నారు. కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికీ ఇవ్వకుండా, ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్త పడండి. చీపురును కూడా ఇవ్వకూడదు. ఇక వాస్తుశాస్త్రంలో చీపురుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చీపురులో సంపదల దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. అందుకే పొరపాటున చీపురును ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుంచి చీపురును తెచ్చుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆర్థిక పరిస్థితిని నేరుగా ప్రభావితం చేస్తుందని, అనుకోని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. పెన్ తీసుకుని కూడా ఇవ్వకుండా మర్చిపోకూడదు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఇవ్వకూడని, తీసుకోకూడని మరొక వస్తువు పెన్. చాలామంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు పక్క వాళ్ళని అడిగి పెన్ తీసుకుంటారు. మళ్ళీ ఆ పని పూర్తయిన తర్వాత పెన్ తిరిగి ఇవ్వరు. ఒక్కోసారి ఇవ్వాలనుకున్నప్పటికీ మర్చిపోతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు వాస్తుశాస్త్రం నిపుణులు. ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుంటే ఆ పెన్ను తిరిగి ఇవ్వాలని, దానిని మన వద్ద ఉంచుకోవడం వల్ల మన ఆర్థిక పరిస్థితిపై ప్రభావితం చూపుతుందని చెబుతున్నారు. ఉప్పు బదులుగా కూడా ఇవ్వకూడదు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని వస్తువు, ఇవ్వకూడని వస్తువు ఉప్పు. చాలామంది ఇంట్లో వస్తువులు నిండుకుంటే పక్కింటి వారి నుండి అరువు లేదా బదులు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే అలా బదులు తెచ్చుకునే సమయంలో ఉప్పు తెచ్చుకోవడాన్ని నివారించాలని చెప్తున్నారు. పొరపాటున కూడా ఉప్పు ఎవరికీ బదులు కానీ అప్పు కానీ ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అప్పు ఇచ్చినా, అప్పు తెచ్చుకున్నా ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావితం పడుతుందని చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ వస్తువులను ఎవరి దగ్గర నుండి తీసుకోకుండా, ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించబడింది.